నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు సుబ్రహ్మణ్యం మేడం. నా పేరు మేరీ మేడం. మీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు మేడం. ఏమైంది మీకు? ఎందుకు వీల్ చైర్లో ఉన్నారు? సంవత్సరంన్నర క్రితం కొబ్బరి చెట్టు ఎక్కాను మేడం. ఉమ్. పనికి వెళ్ళి చెట్టు మీద నుంచి మూలలోకి ఎక్కేటప్పుడు చేతులు జారిపోయి కింద పడిపోయింది. ఏ పనికని వెళ్ళారు? కొబ్బరి చెట్టు ఎక్కి అవి కాయలు ఆకులు దించడానికి వెళ్ళాను మేడం. ఓహో. దించడానికి వెళ్ళి మీరు చేసే వృత్తి అదా? కాదు మేడం, నేను కార్ డ్రైవింగ్ టాప్ కూలి పని ఏదన్నా వెళ్తాం మేడం. ఆహా. కొమ్మలు పట్టుకుని జారిపోయి కింద పడిపోయింది. పడతాం నడుము ఇరిగిపోయింది. కింద ఫ్లోరింగ్ ఉంది, మట్టి కూడా లేదు. ఫ్లోరింగ్ ఉండటం వల్ల ఇక తగలటం ఇరిగిపోయింది. ఆ ఎన్నపోస ఇరిగిపోవటం వల్ల లోపల తల నుంచి కాళ్ళ వరకు సంబంధించిన నరం ఒకటి ఉంది దాని బాగా డ్యామేజ్ అయిపోయిందంట. దానివల్ల నాకు ఈ నడుము కానించి కింద వరకు స్పర్శ లేదు, తెలీదు. బాత్రూమ్ వచ్చేది తెలీదు, టాయిలెట్ వచ్చేది తెలీదు. ఏ ట్రీట్మెంట్ చేసినా సరే నా పని నేను చేసుకునే వరకు కనీసం స్టాండ్ పట్టుకుని నడిచి నేను మీరు నార్మల్ కూడా నడవలేరా? నడవలేను మేడం. మీకు ఏ సాయం మీకు ఏది పని కావాలన్నా ఎవరో పని చేయాల్సిందే. చేయాల్సిందే. రైతులు నిద్రలు కూడా పోను మేడం. ఒక్కోసారి లేచి కూర్చొని ఏడుస్తూ ఉంటాం మేడం. కాళ్ళు తిమ్మిర్లు వచ్చేసి ఎంత బీసిపోయి ఇలా ఎక్కువ టైం కూర్చున్నా కిడ్నీలు ఫెయిల్ అయిపోవటం, వెనక బ్యాక్ సైడ్ గాలి ఆడక పుళ్ళు పడటం, అవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి మేడం. మీరు ప్రయత్నం చేశారా కర్ర పట్టుకొని లేవటానికి? అట్లా అవి బెల్ట్లు అవి రాశారు మేడం డాక్టర్ గారు. అవి వాటితో ఈవినింగ్ మార్నింగ్ పూట ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. ఆ నరం అనేది స్పర్శ నరం అనేది కోల్పోయాను మేడం. దానికి రికవరీ ఎంత అవుతుంది అన్నారు? 7 లక్షల దాకా చెప్తున్నాను మేడం. ఇది అంటే 1 నెల 2 నెలలు చేసి 50 ఛాన్సెస్ సర్జరీ లాంటివి చేయించుకుని కేరళ వైద్యం కానీ ఫిజియోథెరపీ కానీ అలా చేసుకుంటా ఉంటే నీ పని నువ్వు చేసుకోవాలి, అంత శక్తి నీకు వచ్చిద్ది అని డాక్టర్ గారు చెప్తున్నాను. మంగళగిరి ఎయిమ్స్లో నేను మంత్లీ వెళ్ళి చెకప్ చేసుకుని మెడిసిన్స్ అవి తీసుకుని. మందులు వాడుతున్నారు ఇప్పుడు? లేదు మేడం, ట్రీట్మెంట్ ఇది టాయిలెట్ ట్యూబ్ ఇది మార్చాలని మేడం. 20 డేస్కి ఒకసారి మార్చాలని. లేకపోతే ఇన్ఫెక్షన్ అయిపోయి జ్వరం వస్తుంది మేడం. జ్వరం వచ్చిన ఒళ్ళు ఎంత విపరీతం నొప్పులు. ఆ రోజు ఇంకా అన్నం తినలేను. నా మంచంలో ఉన్న 4 రోజులేను 3 రోజులేను ఇక అలా ఉండిపోతాను మేడం. ఒక రోజు రైతులు పడి ఫ్యాన్కి వేసి చచ్చిపోదామండి. తను చేయలేకపోతుంది. నాకు ఎప్పటి నుంచి ఏమి లేదు. ప్రభుత్వానికి చెప్పినా కూడా రెస్పాన్స్ అవ్వలేదు మేడం. మీరు ప్రయత్నాలు చేశారమ్మా? ఎవరి దగ్గరికి వెళ్ళారు? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాము. నారా లోకేష్ గారి దగ్గరికి కూడా వెళ్ళాం మేడం. వాళ్ళిద్దరు చేస్తామని కాగితాలు అయితే తీసుకున్నారు కానీ పొరపాటు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ తీసుకున్నారా? పవన్ కళ్యాణ్ మేడం. బయట కార్యకర్తలు అసలు రానిట్లేదు, వెళ్ళనట్లేదు మేడం. మాకు చెప్పారు కదా మేము చూస్తాం అన్నారు మేడం. ఇది జరిగి కూడా 7 నెలలు అయిపోయింది మేడం. ఉంటాయి కదా వాళ్ళ వర్క్లు, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. కనీసం పెన్షన్ వచ్చేవరకైనా మెడిసిన్స్ డబ్బులు ఎంత చెప్తారు, ఏమేమి చేస్తారు మేడం. అందరు మీరు ఏం పని చేస్తున్నారమ్మా? గేదెలు మెడతాను మేడం. ఇంకా వాటి మీద మేము నడుస్తుంది. పాలు ఇస్తున్నాయా? పాలు ఇచ్చేది కాదు మేడం, సూది. ఆ గేదెల పని అంటే మామూలు విషయం కాదు. ఒక లేడీ అన్ని 3 గేదెల్ని మెయింటైన్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి. గ్రేట్ తల్లి మీరు. ఫస్ట్ నేనైతే రేషన్ ఇస్తాను, తీసుకోండి. అమ్మా, ఇవి 26 కేజీలు బియ్యం. ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి తల్లి. నా తరపున అయితే 20,000 రూపాయలు ఇస్తున్నాను. మందులకు వాడుకోండి, తీసుకోండి. నేను వెళ్ళొస్తానమ్మా. ఎవరైనా ముందుకు వస్తే నేను తప్పకుండా మీకు స్పందిస్తాను, సరేనా?